కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపథం ఐరా బయోటిక్ సమర్పించు రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. చెట్ల పరిరక్షణతోనే పొగాకు సాగుకు అనుమతులంటూ ఆంక్షలొద్దన్న అగ్రి మిషన్. వన మహోత్సవాన్ని క్షేత్రస్థాయిలో విస్తరించే పనిలో ప్రభుత్వం ఉందని హితవు. ఆధునిక పద్ధతుల్లో బంతిపూల సాగుతో రాణిస్తోన్న చింతనెక్కొండ రాములు. మార్కెటింగ్ పై పట్టుంటే ఎకరాకు ₹1,00,000 లాభం ఖాయమని ధీమా. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అర్థం. సకాలంలో వర్షాన్ని, నీడని ప్రాణికోటి పీల్చేందుకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. భూగర్భ జలాలను పెంచుతాయి. మొక్క ప్రాధాన్యతను గుర్తించిన జగన్ ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతను భుజాలకెత్తుతున్న రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ ఇందులో రైతులను మమేకం చేసేందుకు కృషి చేస్తున్నారు. అనవసరమైన నిబంధనలతో పొగాకు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు హితవు పలుకుతున్నారు. సస్యశ్యామలమైన హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన మహోత్సవానికి పిలుపునిచ్చింది. 13 జిల్లాల్లో మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లాలని, అడవుల విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది. అటవీశాఖ కూడా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్యాచరణలో భాగంగా ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం ప్రకాశం జిల్లాలో పర్యటించింది. పొగాకు రైతుల ఆవేదనను ఆలకించారు. ఖచ్చితంగా 10 మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించినప్పుడే పొగాకు సాగుకు అనుమతులు పునరుద్ధరిస్తామని బోర్డు షరతు పెట్టడాన్ని తప్పుపట్టారు. అనవసరమైన నిబంధనలతో పొగాకు రైతులను బోర్డు ఇబ్బందులు పెట్టొద్దని ఒంగోలులో హితవు పలికారు. ఖరీఫ్ వ్యవసాయోత్పత్తుల సేకరణలో మార్కెటింగ్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేసేలా అగ్రి మిషన్ కృషి చేస్తోందని నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. పేపర్ మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడి త్వరలోనే కలప రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పంటల వారీగా బోర్డుల ఏర్పాటుకు 6 శాఖల మంత్రులతో సీఎం చర్చిస్తారని మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37,000 చదరపు కిలోమీటర్లలో వనాలున్నాయి. అడవుల వెలుపల 4,200 చదరపు కిలోమీటర్లలో చెట్లున్నాయి. మొత్తం మీద 25.64% పచ్చదనం ఏపీలో ఉంది. వన మహోత్సవం ద్వారా ఈ అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలున్నారు. తలా 10 మొక్కలు పెంచినా 50 కోట్ల వన సంపదతో మనమంతా ఆహ్లాదంగా, ఆరోగ్యంగా గడపొచ్చన్నది ప్రభుత్వ ఆకాంక్ష. సరే, ఇప్పుడు రాష్ట్రంలో వన మహోత్సవం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు పెట్టించే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే పొగాకు బోర్డు నుంచి పొగాకు రైతులు కూడా మీరు మొక్కలు పెట్టే కార్యక్రమంలో పాత్రదారులు కావాలి. సో 10 మొక్కలు మీరు పెట్టి బ్రతికిస్తేనే మీకు బేరన్ రెన్యువల్ కానీ లేకపోతే లైసెన్స్ రిజిస్ట్రేషన్ కానీ చేస్తామని చెప్పి ఒక నిబంధన విధించడం, దాని రైతాంగం తీవ్రంగా, అంటే మేము మొక్కలు పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, మా దొడ్లో మొక్కలు కానీ మా పొలాల్లో మొక్కలు కానీ మేము పెట్టుకుంటే ఎవరు పెట్టారు, ఇప్పటికీ మేము కోఆపరేషన్గా ఎన్ని మొక్కలైనా పెట్టడానికి సిద్ధమే, బ్రతికిస్తేనే మీరు రెన్యూవల్ చేస్తామనే దగ్గర ఒక మా దొడ్లో పెట్టిన ఆవు దూడలన్నీ, పుట్టిన దూడలన్నీ మేము బ్రతికించగలమా? అలాగే ఒక తల్లి కన్నా బిడ్డల్లోనే ఉన్న సమస్యల్లోనే, ప్రకృతిలోనే ఉన్న ప్రాబ్లంలన్నీ మీరు 10 మొక్కలు బ్రతికిస్తేనే అనే నిబంధన మంచిది కాదు అని చెప్పి రైతాంగం పూర్తిగా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. అయితే మొక్కలు నాటడానికి మేము వ్యతిరేకం కాదు అనే దాంట్లోనే ఈరోజు మేము ఆల్రెడీ వచ్చి టొబాకో బోర్డు రీజనల్ ఆర్ఎం గారు, అలాగే జేడీ అగ్రికల్చర్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్న వారు, నేను వైస్ చైర్మన్గా, నేను, రైతులు, ఆ గ్రామంలో ఉన్న రైతులందరం కలిసి కొన్ని మొక్కలు నాటాం. ఈసారి కాదు, ఇంకా 2 సార్లు 3 సార్లు అయినా సరే మొక్కలు నాటడానికి, వాటిని పోషించడానికి మేము ముందే ఉంటాం. ఆ గ్రామంలో చూస్తే ఏ దొడ్లో చూసినా సరే 30 సంవత్సరాలు నాటిన వేప మొక్క, 30 సంవత్సరాల పైగా దాటిన టేకు మొక్క, అనేక మొక్కలు ఉన్నాయి. ఎవరు పెట్టారు ఇవన్నీ? సో అంటే మొక్కలు ప్రకృతిని పోషించుకునేదే రైతు. రైతు మీద బలవంతపు నిబంధనలను విధించవద్దు అనేదే రైతులు అడుగుతున్నది. మీ బోర్డు మెంబర్లు, ఉద్యోగస్తులు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు కదా, మరి మనిషికి 50 మొక్కలు బ్రతికిస్తేనే మీ ఇంక్రిమెంట్లు తీసుకుంటాం, లేకపోతే కట్ చేస్తామంటారా, లేకపోతే జీతాలు కట్ చేస్తామంటారా? మరి నిబంధనలు, బలవంతపు నిబంధనలు రైతు మీదే ఏమిటి అనే దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రైతు పార్టిసిపేట్ చేస్తాడు, మొక్కలు పెడతాడు, దానికి మేము అనుకూలమే, పర్యావరణానికి అనుకూలమే. అలాగే పొగాకు రైతులు మాత్రమే ఏదో పర్యావరణానికి నాశనం చేస్తున్నారు అనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. అంటే 1 కేజీ పొగాకు బేరంలో క్యూర్ చేయడం కోసం 5 కిలోలు పుల్ల వాడుతున్నారు అని. వాళ్ళు వాడేదేమి వేప కలప కాదు, జామాయిల్ కలప కాదు, మొత్తం మీకు
కాలువ గట్ల మీదో లేకపోతే ఎండిపోయి బీడు భూముల్లోనో ఉన్న గవర్నమెంట్ తుమ్మ అది కానీ అక్కడి నుంచి దిగిపోతే ఇంకా ప్రమాదం కింద మారిపోతుంది. ఏ బేరం దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాడేది గవర్నమెంట్ తుమ్మ. దాన్ని తీగిపోతే అసలు దారులే మూసుకుపోతాయి, రహదారులు మూసుకుపోతాయి, రోడ్లు మూసుకుపోతాయి. కానీ వాస్తవ విషయాలకు దూరంగా ఎక్కడో కూర్చొని నిర్ణయాలు చేయొద్దని చెప్పి వాళ్ళు రైతులు విజ్ఞప్తి చేసి నన్ను పిలిచారు. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మేము కూడా ఈ రోజున ఆ మొక్కల ప్లాంటేషన్లో పార్టిసిపేట్ చేసాం. సో బోర్డుకి అలాగే అందరికీ కూడా మేము చేసే రిక్వెస్ట్, దయచేసి మీరు ఫీల్డ్కి రండి. మీతో పాటు 100 కాదు ఎన్ని వందల మొక్కలైనా సరే మేము పెట్టడానికి సిద్ధమే. దానికి కొన్ని గార్డులు ఏర్పాటు చేసే విధానం ఉండాలి. వాళ్ళు నీళ్లు పెట్టడానికి ఒక మనుషులు కావాలి. ఊరికినే బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు. గత 20 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మొక్కలు మనం పాతాం, 2% మొక్కలు కూడా ఎక్కడా లేవు. కానీ ఇవాళ గవర్నమెంట్ సెక్టార్ నుంచి పాతిన మొక్కలు 2% లేకపోతే రైతు మీరు 10 బతికించకపోతే అది మేము వ్యతిరేకించింది, రైతులు వ్యతిరేకించింది కూడా. భవిష్యత్తులో కూడా మేము పర్యావరణానికి అనుకూలం. మేము ఒక రైతు పొగాకు పంట వేస్తే 1 ఎకరంలో 10,000 మొక్కలు నాటుతున్నాడు. అదే వరి పంట వేస్తే సుమారుగా 40 నుంచి 50,000 మొక్కలు నాటుతున్నాడు. జామాయిలు పంట వేసినా 1,200-1,400 మొక్కలు నాటుతున్నాడు. అది పర్యావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తే కదా. సో అటువంటిది కాకుండా బలవంతపు నిబంధనలు వద్దని సో డిపార్ట్మెంట్కి అట్లాగే బోర్డుకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీతో మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధం. మా బాధలు అర్థం చేసుకుని, రైతు సమస్యను అర్థం చేసుకుని, ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతు గత సంవత్సరం యావరేజ్ అమ్మకం కిలోకి 120 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 109 రూపాయలు వచ్చింది. 13 రూపాయలు గత సంవత్సరం కంటే పోయిందని బోర్డులోనే చెప్తున్నారు. ఉత్పత్తి వ్యయం ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగింది ట్యాంకర్తో నీళ్లు తోడటం మూలంగా. ఇటువంటి సంక్షోభ సమయంలో అటువంటి నిబంధన విధించవద్దు. మీతో కలిసి మేము ఎన్ని వందల వేల మొక్కలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పోషిద్దాం. దీంట్లో మీరు మేము కూడా భాగస్వాములు అవుదాం. అంతేగాని మొక్క బతకపోతే మా ఇంక్రిమెంట్ కట్ చేయమని ముందు మీరు స్టార్ట్ అయ్యి అప్పుడు మా దగ్గర రమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు, ఫస్ట్ వ్యవసాయం, 2 ఇరిగేషన్, 3 రెవెన్యూ, 4 పశుసంవర్ధక డైరీ, అలాగే మత్స్యశాఖ, తర్వాత విద్యుత్ శాఖ, ఎందుకంటే రైతుకు మళ్ళీ సమస్య అంతా విద్యుత్తో ఉంటుంది కాబట్టి, మళ్ళీ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మిషన్లో మెంబర్లు. ఇవి 6 శాఖలు అయితే 5 మంత్రులు ఉన్నారు. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దగ్గర ఉంది, మార్కెటింగ్ వచ్చి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారి దగ్గర ఉంది. 5 మినిస్టర్స్ కూడా మెంబర్స్. ఎవ్రీ మంత్ 2 అవర్స్ ముఖ్యమంత్రిగా చైర్మన్గానే ఆయన అధ్యక్షతనే మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మొన్న 14వ తారీఖు 3వ మీటింగ్ జరిగింది. సో మీటింగ్లో ఆయన ఏదో మొదలుపెట్టి వెళ్ళిపోతే దాని ఉపయోగం లేదు. చర్చ, సంబంధ సమస్యల మీద చర్చ, మార్కెట్ ఇంటెలిజెన్సీ మీద. అంటే మొన్న అసలు ఉత్పత్తి ధరల స్థిరీకరణ మనం 3,000 కోట్లు పెట్టాం. కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రైతుకు ఎలా అందించాలనేది 1 అవర్ చర్చ అంతా దాని మీదే జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం మెట్ట ప్రాంతాలైన సో ఒక ప్రకాశం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, మినుము, పెసలు లేకపోతే కందులు కొనుగోలు విషయంలో మద్దతు ధర లేనప్పుడు మార్కెట్కి ఉత్పత్తి వచ్చే ముందే, వారం రోజుల ముందే కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు సెంటర్లో ఎవరో ఇదివరకు మళ్ళీ సో మధ్య దళారీలు వచ్చి లారీలు దింపుకోవడం కాదు. దానికి అనుబంధంగా ఏ రకమైన ఇది కావాలో, డేటా కావాలో ముందు తయారు చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ప్రధానమైన సమస్య జామాయిల్ విషయంలో, సుబాబుల విషయంలో. సో 2వ మిషన్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది. 2వ మిషన్ నుంచి 3వ మిషన్ మీటింగ్ లోపు మీకు మంత్రి గారు, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు కంపెనీలను పిలిచి, సో శాసనసభ్యులు పిలిచి, రైతులు పిలిచి మీటింగ్ పెట్టారు. సో కంపెనీలేమో వాళ్ళ డిమాండ్ పరిస్థితిని వాళ్ళు చెప్పారు. మొన్న అయితే క్లియర్ కట్గా దీనికి ఒక పరిష్కారం కావాలి. సో ఏ రకంగా పరిష్కారం కావాలి అనే దాంట్లో చర్చ జరిగింది. సో రైతుకి ఏ రకంగా మనం న్యాయం చేయగలుగుతాం, అలాగే ఎవరైనా సరే జామాయిలు, సుబాయిలు తీసేసేసి ప్రత్యామ్నాయ పంటకి ఏదైనా సరే, అది మిల్లెట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మెట్ట పంటలకు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్ ఇవ్వాలి అనే దాంట్లో నెక్స్ట్ మీటింగ్లో మొత్తం విత్ ఫుల్ డీటెయిల్స్తో మీరు మొత్తం కూడా దాన్ని ప్రజెంట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఏ అంశమైనా సరే రైతులు ఎవరైనా నిజంగా వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళ శాసనసభ్యులకి విన్నవించండి. లేకపోతే అగ్రికల్చర్ మిషన్ ఆఫీస్, సో సెక్రటేరియట్లో బ్లాక్ 5లో రూమ్ నెంబర్ 194, 195లో మిషన్ ఆఫీస్ మీకోసమే ఉంది. ఇది రైతులకి ముఖ్యమంత్రి గారికి మధ్యలో అనుసంధానం కోసం, అలాగే జిల్లా అధికారులకి ముఖ్యమంత్రి గారికి అనుసంధానం కోసం ఏర్పాటు చేయబడింది. ఒక సిన్సియర్గా, ఒక సీరియస్గా సమస్యల పరిష్కారానికి ఒకే ప్లాట్ఫామ్. ఇప్పుడే మేము అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన కూడాను. సో ఒక అధికారిగా రైతుల మధ్యలో డిఫరెంట్ సమన్వయాలు లేక
మూడు సమన్వయాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడింటిని జిల్లాలో నేను సమన్వయం చేసే ఆలోచన నేను కార్యక్రమం తీసుకొస్తున్నాను. ఇది ఫైనలైజ్ అయిన తర్వాత మిషన్ వైస్ చైర్మన్గా మిమ్మల్ని పిలిచి డిపార్ట్మెంట్ అన్నిటితో మీటింగ్ పెడతాను. ఆయన ఆహ్వానించారు. మంచి పరిణామం. ఆల్రెడీ అనంతపురంలో కూడా అలాగే స్టార్ట్ అవబోతుంది. మీకు ప్రత్యామ్నాయ మెట్ట పంటల్లో మిల్లెట్స్ విషయంలో, పల్సెస్, ప్యాడీ విషయంలో మళ్ళీ కమాడిటీ బోర్డ్స్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా సీరియస్గా ఆయన ఒక పాదయాత్ర అనేది మాకు అంటే రైతు వర్గానికి చాలా లాభం జరగబోతుందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే నాయకుడికి సమస్య తెలిస్తే పరిష్కార మార్గం తేలిక. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రైతు విభాగం అధ్యక్షుడిని, రైతు నాయకుడిని. కానీ ఈరోజు నేను కాదు, ఆయనే రైతు నాయకుడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎండిపోయిన పంట దగ్గర, ఎండిపోయిన బోరు దగ్గర, సో అలాగే కళ్ళాల మీద ఆరబోసుకుని కొనుగోలు చేయని పంట దగ్గర, అలాగే తిత్లీ తుఫాన్లో పడిపోయి మొక్కలు పడిపోయిన దగ్గర ఆయనే స్వయంగా, అలాగే పాడి రైతు, ఇదిగో అన్న, ఇదిగో లీటర్ నీళ్లు లీటర్ పాల పరిస్థితి ఇది అన్న, ఇదిగో బెల్లం రేటు పరిస్థితి అని చెప్పి స్వయంగా ఆయనకి చెప్పిన ప్రతి అంశం మీద ఇవాళ తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు ప్రధానంగా తీసుకున్నారు. కొత్తది ఏదైనా వచ్చినా సరే ముందు వాటి అమలు కానివ్వండి, ఆ తర్వాత తప్ప కొత్త ఆలోచన చేయొద్దు. మనం ఇచ్చిన ప్రతి ఆలోచన అమలు కావాలి. సో దాంట్లోనే గత ప్రభుత్వం దగ్గరగా 2,000 కోట్ల పైగా ఇన్పుట్ సబ్సిడీ, అప్పటి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉంది. కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల దాకా వాళ్ళ షేర్ ఇచ్చేస్తే కూడా రైతులు చెల్లించలా. ఈ నెలాఖరులోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మెట్ట ప్రాంతం లేకపోతే కరువు జిల్లాలో. సో ముందు ఇప్పటికే సంఘర్షణలో ఉన్నారు, వాళ్ళకి కొంత సాయం అందుతుందని ఈ నెలాఖరులోపే ఇన్పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అలాగే అక్టోబర్ 15 నాటికి రైతు భరోసా తరఫున ఇచ్చే 12,500 వాళ్ళకి చెల్లించే కార్యక్రమం తీసుకున్నారు. అంటే దీని ద్వారా మీ ద్వారాగా రైతులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే 20 రోజులుగా మీకు ఈ సేవా సెంటర్స్లో ఈ కంప్యూటర్లు పనిచేయలేదు, సర్వర్లు పనిచేయలేదు. సో ఇమీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తేగానే వారు ఇమీడియట్గా మాట్లాడారు. మన మిషన్లో సీఎం గారు మాట్లాడారు. ఇప్పుడు పనిచేస్తున్నాయి. 1Bలో ఎక్కడైనా సరే మీ దగ్గర డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండి, గతంలో చాలా అవకతవకలు జరిగి భూమి వాళ్ళదే, డాక్యుమెంట్ కొనుగోలు వాళ్ళదే, వాళ్ళ దగ్గర ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది, అయినా వాళ్ళు 1Bలో వాళ్ళ పేరు లేని కేసులు, బోల్డ్ కేసులు వస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. 15 రోజుల టైంలోపు మీరు అప్లై చేస్తే వాళ్ళ మీ 1Bలో అన్నీ కూడా నేను పేర్లన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్. రైతులు కూడా నేను చేసే విజ్ఞప్తి, ఇమీడియట్గా మీరు ఎక్కడ తేడాలు ఉన్నా సరే మీరు ముందు అప్లై చేసుకోండి 1Bలో సరి చేయమని చెప్పి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే తీసుకోకపోతే మిషన్కి తెలియజేయండి. మీ ఏపీ 24/7 రైతు రథం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ రైతు రథం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నీటి లభ్యత, వివిధ రకాల చీడపీడలు, క్షీణిస్తోన్న దిగుబడులు, మార్కెటింగ్ సమస్యతో బేజారైన వ్యవసాయదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతులు ఏడాది పొడవునా సాగయ్యే బంతిపూలను ఎంచుకుంటున్నారు. పండుగలు, శ్రావణ, కార్తీక మాసాలను బేరీజు వేసుకొని పూయిస్తున్నారు. అవకాశం ఉన్న రైతులు చిల్లరగా, టోకుగా విక్రయిస్తూ ఎకరాకు ₹1,00,000 లాభం గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి రాబడినిచ్చే బంతిపూలను ఎలా సాగు చేయాలో ఇవాల్టి రైతు రథంలో తెలుసుకుందాం. భారతదేశంలో పండించే పూలలో బంతుల సాగు విస్తీర్ణమే ఎక్కువ. గతంలో గట్లపైన పెరటి తోటల్లోనే వాడేవారు. ఈ మధ్యకాలంలో అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బంతిపూల సాగుకు డిమాండ్ పెరిగింది. మిగతా పూబాలలతో పోలిస్తే బంతిపూల దండలు, విడిపూలు చౌకగా లభించడం వల్ల వినియోగదారులు వీటికే మొగ్గు చూపుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండకు చెందిన నల్లపు రాములు ఆ జాబితాలోని వాడే. వరి, పత్తి, పసుపు, మొక్కజొన్న సాగుల్లో కష్టనష్టాలు చెవిచూసిన రాములు మార్కెట్ అవసరాలకు తగ్గట్లు ఉద్యాన పంటలకు మళ్లారు.
దసరా, దీపావళి పండగల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు 1 ఎకరంలో అచ్చంగా బంతిపూలను సాగు చేశారు. మరో ఎకరంలో పసుపును అంతర్పంటగా పెట్టారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బంతి సాగుకు అనుకూలమంటున్న రాములు మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. చౌడు, ఆమ్ల నేలలు తప్ప అన్ని రకాల నేలలు బంతి సాగుకు అనుకూలం. ఇసుక, మురుగునీటి పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి, ఎర్ర నేలల్లో బంతులు విరగబూస్తాయి. దుక్కిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున మురిగిన పశువుల ఎరువు, 40 కేజీల నత్రజని, 80 కేజీల భాస్వరం, 80 కేజీల పొటాష్ పోషకాలు ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు, వేప నూనె వాడడం ద్వారా నాణ్యమైన దిగుబడులను తీయవచ్చు. బంతిపూల సాగులో అపార అనుభవమున్న రాములు ఎరువుల యాజమాన్యంలో భాగంగా డ్రిప్ పైపులు పరుచుకున్నారు. ఎప్పటికప్పుడు మెరుగైన సస్యరక్షణతో సిరుల గుబాలింపును ఆస్వాదిస్తున్నారు. కేజీకి 40 రూపాయల ధర లభిస్తే ఎకరాకు 1,00,000 రూపాయల నికర లాభం ఖాయమని రాములు స్పష్టం చేస్తున్నారు. మేము బంతి సాగు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. బంతి ఆశాజనకంగా లాభంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈస్ట్ వెస్ట్ కంపెనీ కొన్ని విత్తనాలు, ఇండో అమెరికన్ కొన్ని విత్తనాలు చాలా బాగుంటుందన్న ఉద్దేశం. ఒక 3 పండుగల దృష్టిలో పెట్టుకొని, ఒక వినాయక చవితి, తర్వాత పెత్రమాస, దసరా అది పండుగ, తర్వాత దీపావళి మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఈ 3 పండుగలను ఉద్దేశించుకొని మేము పెట్టుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు వినాయక చవితి వరకు కొంత దిగుబడి వస్తుంది. మెయిన్గా పెత్రమాస, బతుకమ్మ పండుగ వరకు అయితే చాలా బాగా వస్తుంది. లాస్ట్ దీపావళి ఇది 3-4 పూతలుగా వస్తుంది. చాలా లాభదాయకమైన పంట. మేము ఎప్పుడు కూడా అసలు ఇంతకుముందు మేము ఇంతకుముందు ఉన్న వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము చేపట్టడం జరిగింది. ఇది ఎకరం వచ్చేసి ఒక 10 ప్యాకెట్లు పడతాయి. 10 ప్యాకెట్లు వచ్చేసి 16,000 రూపాయల విత్తనాలకి అయితే కొంచెం ఖరీదు ఎక్కువ విత్తనాలు. ఆ ఖరీదు విత్తనాలను మేము ఒకటి నర్సరీ ద్వారానే ఒక మొక్కకు 50 పైసలు పెంచిన వాళ్ళు తీసుకుంటారు. ఆ ద్వారా పెంచుకొని తీసుకొచ్చి నాటుకోవడం జరిగింది. ఇది 3 ఫీట్ల వెడల్పు, 1.5 ఫీట్, ఒక మొక్కకు మధ్య 1.5 ఫీట్, సాలుకు మధ్య 3 ఫీట్లు. ఇది ఆ స్థాయి వరకు బాగా ఎదిగి ఇంత బాగా ఎత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మంచి అనుకూలమైన పంటగా భావిస్తున్నాము. మిగతా పంటలతో పోల్చుకున్నట్టయితే పత్తి అయితే ఈ సంవత్సరం ఒక రకంగా ఉన్నా కానీ అది లాస్ట్ చివరి వరకు ఏం జరుగుతుందో, పత్తి ఎర్రబురుగు వచ్చి మమ్మల్ని ఏం చేస్తుందో అనే భయం పెద్దగా ఉండే. దీనికి అలాంటి భయాలు ఏం లేకుండా ఉంటుంది. దీనికి చిన్న పురుగు వస్తాయి, కొట్టుకోవాలి. స్ప్రేయింగ్స్ చిన్నగా వస్తాయి, చేసుకోవాలి. ఇప్పటివరకు 1-2 స్ప్రేలు చేసినా కానీ ఇప్పటివరకు అయితే ఆశాజనకంగానే ఉంది. ఇది ఇంకా ఇప్పుడు చిన్న ప్రథమ స్థాయిలో ఉంది కానీ ఇంకా పెరిగే అవకాశాలు చాలా, పూసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఖరీదు వచ్చేసి మనకు నియర్లీ ఒక 20,000 రూపాయల వరకు వస్తుంది. పెట్టుబడి అంటే ఇక మనకు అడుగున మందు బస్తాలు అనుకో ఒక 5-6 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. కాల్పు గుళ్ళు ఒక 2,000 రూపాయలు వస్తుంది. తర్వాత మిగతాది మనకు తెంపుకోవటము, మార్కెటింగ్ చేసుకోవటము, ఇవన్నీ వచ్చినా కానీ ఎన్ని చూసుకున్నా కానీ మన మార్కెట్ కనుక ఒక కేజీ కనుక 40 రూపాయల ఉన్నట్టే అంటే రైతుకు చాలా లాభంగా ఉంటుంది. చిలకను బాగా లోతు దుక్కి చేసుకోవడం జరిగింది. అందులో సూపర్ బస్తాలు ఒక ఎకరానికి వచ్చేసి 4 కట్టలు చల్లుకోవడం జరిగింది. దాన్ని 3 ఫీట్ల వెడల్పుతోటి అచ్చుదోలుకోవడం జరిగింది. దానికి డ్రిప్ పైపులు జాపుకున్నాము. డ్రిప్ పైపులు జాపుకున్న తర్వాత మొక్కలను గింజలు తీసుకొచ్చి నర్సరీలో పెంచకం చేసుకొని దీన్ని జూన్లో వాళ్ళ గింజలు వచ్చేసి మనకు జూలై లాస్ట్ వీక్లో నాటుకోవడం జరిగింది. జరిగిన తర్వాత దానికి కనీసం ఒక 15 మంది కూలీలు నాటుకోవడానికి జరిగింది. ఆ తర్వాత కలుపు ఒక రెండు ఎదగొరుగు చేసి పైపాటుగా చేసినాము. తర్వాత ఒకసారి కలుపు తీయడానికి కూడా ఒక 20 మంది కూలీలు పెట్టడం జరిగింది. ఇది ఇంకొకసారి రెండు సార్లు కాంప్లెక్స్ వేసినాము. ఒకసారి డిఏపి వేసినాము. నెక్స్ట్ సారి 20 పొటాష్ కలిపి వేసినాము. ఇంకా ముందు ఇంకేసేది చాలా ఉంది, ఇంకా వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా అట్లీస్ట్ 2 సార్లు కాంప్లెక్స్ వేసి అడుగున దుక్కిపోను, తర్వాత యూరియా, పొటాషు, ఒకసారి అమోనియా, కాల్షియం వేసుకున్నట్టంటే ఏపుగా పెరిగి చేను దిగుబడి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఒక్కొక్క పూత వచ్చిన తర్వాత కొంచెం కొనలు చుంచడం వల్ల మొక్కలు కొంచెం వెడల్పుగా పెరిగి మనకు బాగా ఇట్లా గుండ్రగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకొరకు చిన్న వయసులో మొక్కలు చుంచిన తర్వాత ఇవి వస్తున్నాయి గుబురుగా. నెక్స్ట్ ఇది మార్కెట్ తీసుకుపోవడానికి కూడా మేము ఇక్కడ లేబర్ బట్టి తెంపిన తర్వాత దీన్ని మార్కెట్ తీసుకుపోవడానికి రవాణా ఛార్జీలు కూడా ఉంటాయి.
అవన్నీ కలుపుకున్నా కూడా మొత్తం పేరు మీద ఎకరానికి వచ్చేసి ఒక 35,000 రూపాయల ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడు కరుణించి కనుక మంచిగా కనుక మన దిగుబడి కనుక వచ్చినట్టంటే కనీసం 1,50,000 రూపాయలకు ఈజీగా ఎటుపో అనే ఆశతోటి మేము పెట్టాం. అది వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరో పక్షం రోజులలో దేవీ నవరాత్రులు, ఆపై దివాళీ, కార్తీక మాసాలు వరుస పెట్టడం వల్ల బంతిపూలకు మంచి రేటొచ్చే అవకాశాలు ఉన్నాయన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. 2-3 తడులతో ఎకరాకు 4 నుంచి 6 టన్నులు పూసే బంతులను ప్రణాళిక ప్రకారం సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు అన్నది రాములు సిఫారస్సు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యల తోరణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.